తీవ్ర దుర్భిక్షం, బండలు నిండిన కొండలు, పచ్చటి గడ్డిపోచ కనిపించని ప్రాంతం. ఏడాదిలో 1-2 సార్లు కురిసిన వర్షం ఆవిరైపోవాల్సిందే. పశుపక్షాదుల గొంతు తడవని అవస్థ. మరి అలాంటి ప్రాంతాన్ని పచ్చదనంతో నింపడమంటే ఊహించడం కష్టమే. కానీ సరైన ప్రణాళిక, శాస్త్రీయ విధానాలతో సుసాధ్యం చేశారు అనంతపురం జిల్లా అధికారులు. జల్లుల్నే వెల్లువగా మార్చి పరుగులు పెట్టే నీటికి నడకలు నేర్పి చేలల్లోకి చేర్చారు. అనంతపురం జిల్లా కేఎన్ పాళ్యంలో విజయవంతమైన వాటర్ షెడ్పై ప్రత్యేక కథనం. దేశంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొనే ప్రాంతాల్లో అనంతపురం జిల్లాది 2వ స్థానం. నైరుతి రుతుపవనాల ప్రభావంతో అంతంత మాత్రమే కురిసే వర్షం, కరువుతో నిత్య వేసవిని తలపించే 63 మండలాలు. వాటిలో కదిరి ఒకటి. ఈ మండలంలోని కేఎన్ పాళ్యం అనగానే కొండలు, బండరాళ్లే గుర్తుకు వస్తాయి. అలాంటి ప్రాంతంలో భూగర్భ జలాలు, నీటి లభ్యత పెంచే లక్ష్యంతో అధికారులు చేసిన కృషి ఫలించింది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారుల ప్రణాళికలు, క్షేత్రస్థాయి అధికారుల ఆచరణ, రైతుల సహకారంతో జలకళ సంతరించుకుంది. ఒకప్పుడు కొండలపై కురిసిన నీరంతా గంటల వ్యవధిలోనే కనిపించకుండా పోయేది. ముత్యాల చెరువు వాటర్ షెడ్ పథకంలో కేఎన్ పాళ్యం కొండ ప్రాంతంలో 433 హెక్టార్లను అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతాన్ని పచ్చదనంతో నింపి సస్యశ్యామలం చేసేందుకు సంకల్పించారు. గతేడాది పనులు ప్రారంభించారు. ముందుగా కొండలపై నుంచి కిందకు జాలువారే 4 వంకలను అనుసంధానించారు. మధ్యలో చెక్ డ్యాంలు, రాక్ఫిల్ డ్యాంలు, మట్టికట్టలు, డకౌట్, పర్కులేషన్, పంటకుంటలు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. ఇలా నీటి ప్రవాహాన్ని ఓ క్రమంలో శాస్త్రీయ పద్ధతిలో కిందకి దింపారు. ఏడాదిలోనే 50% పనులు పూర్తి చేశారు. తొలి సంవత్సరం కురిసిన వర్షాలకే ఫలితాలు కనిపిస్తున్నాయి. వచ్చే వర్షాకాలంలో కేఎన్ పాళ్యం సస్యశ్యామలం అవుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ షెడ్ యొక్క కాన్సెప్ట్ ఏమిటంటే పరిగెత్తే నీటిని నడిచేటట్టు చేయాలి, నడిచే నీటిని నిలబడేటట్లు చేయాలి, నిలబడే నీటిని భూమిలోకి ఇంకింప చేయాలి, భూమిలోకి ఇంకిన నీటిని ఆదా చేసి వాటిని వ్యవసాయం కొరకు వాడాలి. ఈ కాన్సెప్ట్ తో మేము ముందుకెళ్తున్నాము. చెక్ వాల్స్ కూడా దాదాపు 16 చెక్ వాల్స్ కూడా మేము నిర్మించడం జరిగింది. ఒక 8 చెక్ డ్యామ్ కన్స్ట్రక్షన్స్ కూడా చేయడం జరిగింది. చివరిలో ఒక 8 పర్కులేషన్ ట్యాంక్స్ కూడా మేము చేయడం జరిగింది. రిడ్జ్ టు వ్యాలీ కాన్సెప్ట్ పద్ధతిలో చక్కగా ట్రీట్మెంట్ చేసుకుంటూ రావటం జరిగింది. ఈ విధంగా ఒక హోలిస్టిక్ అప్రోచ్ లో మేము ఎప్పుడైతే ట్రీట్మెంట్ చేయగలిగినామో అభ్యుదయ రైతులైతే వచ్చి చూసి ఈ విధంగా మా ప్రాంతాన్ని కూడా మేము ట్రీట్ చేసుకుంటే ఎక్కడ పడిన వర్షపు నీటిని అక్కడే భూమిలోకి ఇంకింప చేయొచ్చు అనే దాని మీద కూడా కసరత్తు చేయడం జరుగుతుంది. ఎత్తు ప్రాంతం నుంచి పల్ల ప్రాంతం వరకు ఏమైతే వర్క్స్ అవసరమో అక్కడ ఆ ప్రాంతంలో అలాంటి వర్క్స్ అన్ని కూడా ఇక్కడ మనము చేయడం జరిగింది. అందులో భాగంగా ఆర్ఎఫ్డీస్, గేబెన్ స్ట్రక్చర్స్, చెక్ డ్యామ్స్, పర్కులేషన్ ట్యాంక్స్ ఇవన్నీ ఇక్కడ మనము కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాటర్ ఎక్కడిక్కడ హార్వెస్ట్ అయిపోయేసి సాయిల్ ఎరోజన్ కూడా కంట్రోల్ కానికుండా అక్కడే తీసుకెళ్తుంది. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ అనేది కూడా బాగా ఇంక్రీజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా వెజిటేషన్ కూడా బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇలాంటి హిలాక్స్లో కూడాను వెజిటేషన్ కూడా చాలా వరకు డెవలప్ అయ్యేసి న్యాచురల్గా వచ్చేటువంటి పశువులు కానివ్వండి, జంతువులు కానివ్వండి కూడా వాటర్ అనేది క్లియర్ అవసరమవుతుంది. కొండపై నుంచి నీటిని దిగువకు తీసుకొచ్చే మార్గానికి ఇరువైపులా పచ్చదనం పెంచాలన్న అధికారుల లక్ష్యము నెరవేరింది. 5 స్థానిక రైతులను గుర్తించి వారికి నేరేడు మొక్కలు పంపిణీ చేశారు. వాటిని గుట్టల మధ్య పెంచుకునేందుకు అనుమతించారు. మొక్కల సంరక్షణ కోసం ఉపాధి హామీ పథకం ద్వారా కూలి చెల్లించారు. కంటికి రెప్పలా కాపాడిన నేరేడు చెట్లు కాపు దశకు రావడం రైతుల్లో ఆనందాన్ని నింపింది. దశాబ్దాల తర్వాత నీటి చెమ్మను, పచ్చదనాన్ని చూస్తున్నామని అన్నదాతలు సంబరపడుతున్నారు. ఇక్కడ నేను ఉపాధి పనులు చేసుకుంటూ ఉండేవాను సార్. ప్రతి సంవత్సరం 100 రోజులు పూర్తి చేస్తాను సార్. మాకు ఈ పచ్చతోరణం అనేది పెట్టించినారు సార్. ఇప్పుడు నీళ్లు ఎక్కడుంటే అక్కడ నీళ్లు తెచ్చుకొని పోసుకుంటాం సార్. ఇప్పుడు వీలు లేని పరిస్థితుల్లో ట్యాంకర్లు పెట్టి నీళ్లు పట్టించుకొని ఇప్పుడు చెట్లు ఇట్లా డెవలప్ చేసుకున్నాం సార్. మేము ఇప్పుడు ఈ కట్టలు వేసినప్పటి నుంచి నీళ్లు దొరుకుతున్నాయి సార్. పోయిన సంవత్సరం నుంచి వర్షం తక్కువ, ఈ సంవత్సరం నీళ్లు లేవు సార్. ఎక్కడ మాకు కూడా బాయిలు తొగ్గించినారు, అన్ని తొగ్గించినారు. లేకపోతే ఇంతకుముందు డిసెంబర్ కంతా అయిపోతాడు సార్. సార్ ఒక ట్యాంకర్ నీళ్లు పడితే 600 వేయాలి సార్. 2 ట్యాంకర్లు పడతాయి నాకు నీళ్లు 200 చెట్లకి. నీళ్లు ఇక్కడ ఉంటే మేమే పోసుకొని ఆ 1200 మాకే మిగులుతాయి సార్. ఈ కట్టలు వేసినారు. కట్టలు వేసినప్పటి నుంచి నీళ్లు బాగుంటాయి. నీళ్లు తెచ్చి పోసుకోవడానికి అప్పుడు కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి.
నీళ్ళు ఊట పాసి తీసేసినాము, పూడికి ఎత్తిచ్చినాము, అదంతా బాగా క్లీన్గా చేసేసినాము. నీళ్లు బాగుంటాయి సార్. ఎండాకాలంలో కూడా పొంగుతాయి సార్ నీళ్లు. ఇప్పుడు గాతం అయింది, నీళ్లు పెరుగుతున్నాయి, అప్పటికటికి ఇప్పుడు బాగుంటాయి సార్. కేఎన్ పాళ్యంలో గతంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్టీడీ ఓ చెరువును నిర్మించింది. వర్షాలు కురిసినప్పుడు చెరువుల్లో చేరే కొద్దిపాటి నీరు కొన్నాళ్లకు ఆవిరైపోయేది. ఈ ఏడాది వాటర్ షెడ్ ద్వారా చెరువులోకి భారీగా నీరు చేరింది. జల సంరక్షణ చర్యలు తీసుకున్నందున వేసవిలోనూ పుష్కలమైన నీటితో చెరువు కళకళలాడుతోంది. చెరువు మడుగులలో నీటి జాడతో పక్షులు, వన్యప్రాణులు తరలివస్తున్నాయి. కొండల మధ్య పురాతన ఆలయమూ ఉంది. ప్రకృతి అందాల వీక్షణం, వాటర్ షెడ్ అధ్యయనం కోసం సందర్శకుల తాకిడి పెరిగింది. భవిష్యత్తులో కేఎన్ పాళ్యాన్ని పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేఎన్ పాళ్యం వాటర్ షెడ్ తరహాలో జిల్లాలో మరో 21 ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఒక్కో ప్రాజెక్టుకు ప్రత్యేక అధికారిని నియమించారు. వచ్చే నెల నుంచి పనులు చేపట్టనున్నారు. పనులు వేగంగా పూర్తి చేసి వర్షాకాలం నాటికి కరువు సీమకు కాస్త ఊరట కల్పించనున్నారు.